గతంలో హీరో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు 4 ఏళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్ని రోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు అదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫోటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారనే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీస్ లో నటించిందంతే. ఇక అసలు విషయానికి వస్తే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో 2వ సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైమ్ లో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు కలిసి తిరుపతి కూడా వెళ్ళొచ్చారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. శామ్ నుంచి మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది. అయితే తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ట్ పెట్టింది సమంత. ఇందులో తన ట్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభ మూవీ గురించి కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫోటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. రాజ్ నిడుమోరు తిరుపతిలో జన్మించారు. ఇక చదువు విషయానికి వస్తే రాజ్ SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా వృత్తిని కొనసాగించడానికి అమెరికా వెళ్లాడు. రాజ్ ఒక షార్ట్ ఫిల్మ్ కోసం 2002లో షాదీ.com అనే సినిమాకి పనిచేశారు. ఇక రాజ్ మొదటి హిందీ చలనచిత్రం 99. రాజ్ డైరెక్టర్ మాత్రేమే కాదు, ఒక రచయిత, నిర్మాత కూడా. ఇక రాజ్ టెలివిజన్ షోస్ కి కూడా వర్క్ చేశారు. ఇక విమర్శకుల కేటగిరీలో ఉత్తమ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ కు ఫిల్మ్ఫేర్ OTT అవార్డు అందుకున్నారు. మరోవైపు స్టార్ స్క్రీన్ అవార్డు 2018 ఉత్తమ చిత్రంగా స్త్రీకి అందుకున్నారు.